వైరస్ అనేది లాటిన్ పదం. దీని అర్థం విషం. వీటిని కేవలం మైక్రోస్కోప్తోనే చూడగలం. ఇవి బ్యాక్టీరియా, శిలీంధ్రాల కన్నా శక్తివంతమైనవి. ఇతర జీవుల శరీరాల్లోకి ప్రవేశించి విభజన చెందడం ద్వారా వాటి సంతతిని పెంచుకుంటాయి. వైరస్ చుట్టూ ప్రోటీన్తో చేసిన రక్షణ కవచం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,20,000 రకాల వైరస్లు ఉన్నాయని అంచనా. ఇవి ఇతర జీవ కణాలపై ఆధారపడకుండా అభివృద్ధి చెందలేవు. వాటి నిర్మాణ వ్యవస్థను బట్టి హెలికల్, ఐకోసాహెడ్రల్, ఎన్వలప్డ్, కాంప్లెక్స్ అని ప్రధానంగా 4 రకాల వైరస్లు ఉన్నాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనం అవుతుందో అప్పుడు వైరస్ తన సంతతిని దాడి చేస్తుంది. 19వ శతాబ్దంలో చార్లెస్ చంబర్లాండ్ పోర్సాలన్ ఫిల్టర్ సాయంతో మొదటిసారిగా వైరస్ని గుర్తించారు. వైరస్ అనే పేరును డచ్ శాస్త్రవేత్త మార్టినస్ బిజెరింగ్కి ప్రతిపాదించారు. వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.